నమస్తే, వెల్కమ్ టు స్పాట్లైట్. కరోనా వైరస్ టెస్టులు చేసే సామర్థ్యం దేశంలో పెరుగుతోంది. అలా చేస్తే సాధ్యమైనంత త్వరగా పాజిటివ్లను గుర్తించి ఐసోలేట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ లాక్డౌన్ సమయంలో కరోనా వైరస్ను కట్టడి చేసే అవకాశం దొరుకుతుంది. మే నెలాఖరుకు రోజుకు 1,00,000 మందికి కరోనా టెస్టులు చేసే కెపాసిటీ మన దేశంలోని ల్యాబ్లకు రానుంది. మరోవైపు యాంటీబాడీ టెస్టులు సర్వేలెన్స్ కోసమే అంటోంది ఐసీఎంఆర్. అటు ర్యాపిడ్ కిట్స్ ఫెయిల్ అవుతున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో 2 రోజుల పాటు ర్యాపిడ్ టెస్టులు ఆపాలని వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్రాలకు సూచించింది. అసలు కరోనా నిర్ధారణ పరీక్షలు మన దేశంలో ఎలా జరుగుతున్నాయి? పూల్ టెస్టులతో ఉపయోగం ఏంటి? లాక్డౌన్ ముగిసేలోగా టెస్టులు ఎలా జరగనున్నాయి? ఇవాల్టి స్పాట్లైట్లో చూద్దాం. కరోనా వైరస్ చాలా డిఫరెంట్. లక్షణాలు అంత ఈజీగా బయటపడటం లేదు. సగటున 14 రోజులు క్వారంటైన్ అంటున్నారు. కానీ కొందరిలో లక్షణాలు బయటపడాలంటే 28 రోజుల సమయం పడుతోంది. అందుకే టెస్టులు ఎక్కువగా వేగంగా జరగాల్సిన అవసరం కనిపిస్తోంది. పైగా కరోనా పాజిటివ్ కేసుల్లో 80% మందికి చాలా తక్కువ లక్షణాలు కనిపిస్తున్నాయి. కరోనా కేసులను ఛేదించాలి, వేగంగా పేషెంట్లను గుర్తించాలి, మరింత వ్యాప్తి చెందకుండా చేయాలి. మన దేశంలో లాక్డౌన్ సమయంలో ఈ మెథడ్ వేగం పుంజుకుంటోంది. టెస్టుల సంఖ్య పెంచితే బాధితులు ఎవరో, ఆరోగ్యవంతులు ఎవరో తేలనుంది. అయితే కరోనా వైరస్ టెస్ట్ కిట్లు పెద్ద సంఖ్యలో ఉత్పత్తి అవుతున్నా ప్రపంచమంతా డిమాండ్ ఉండటంతో దానికి ఓ లిమిటేషన్ ఉంటుంది. పైగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ల్యాబుల్లో పరీక్షలు జరుగుతున్నాయి. ప్రపంచమంతా కరోనా వైరస్ టెస్ట్ కిట్ల కోసం ఎదురు చూస్తోంది. ఈ విషయంలో చైనా చాలా దేశాలకు ఈ పరీక్షా కిట్లను పంపుతోంది. అయితే వాటిలో చాలా వరకు రిజల్ట్ ఫెయిల్ అయినట్లు వస్తోంది. మన దేశానికి కూడా చైనా, సౌత్ కొరియా నుంచి టెస్ట్ కిట్లు వచ్చాయి, ఇంకా వస్తున్నాయి. అదే సమయంలో లోకల్ గా కొన్ని కంపెనీలు ఐసీఎంఆర్ అనుమతితో తయారు చేసే పనిలో ఉన్నాయి. ప్రపంచంలో అతిపెద్ద లాక్డౌన్ మనదే. ఎక్కువ మంది ఇళ్లకు పరిమితమైన దేశం మనదే. కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి లాక్డౌన్ పెట్టారు. ఈ సమయంలో ప్రభుత్వాలు చేయాల్సింది వైరస్ ఎవరెవరికి అంటుకుందో కనిపెట్టాలి. వారి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్లను కనిపెట్టాలి. ఈ సమయాన్ని అందుకు వినియోగించుకుంటే వైరస్ కట్టడి సాధ్యమవుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ట్రాక్, ట్రేస్, టెస్ట్ విధానాన్ని ఫాలో అవ్వాలని సూచించింది. ఆ ప్రకారమే కేరళలో కరోనాను కట్టడి చేశారు. మన దేశంలోనూ ఇదే ఫాలో అవుతున్నారు. టెస్టుల సంఖ్య పెంచడం ద్వారా ఏ ప్రాంతాల్లో వైరస్ ఉధృతి ఉందో గుర్తించి అక్కడే కఠిన నిబంధనలు అమలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. మిగతా ప్రాంతాల్లో నిబంధనలు సడలించేందుకు అవకాశం ఏర్పడుతుంది. మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా లెక్కలు చూస్తే 80% మంది కరోనా పాజిటివ్ గా ఉన్నా లక్షణాలు ఏమాత్రం బయటపడడం లేదు. అంటే జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పి వంటివి ఏవీ లేకపోయినా శరీరంలో వైరస్ మాత్రం ఉంటోంది. ఇవి బయటపడటానికి కొందరిలో 28 రోజుల వరకు టైం పడుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించినట్లు యావరేజ్ క్వారంటైన్ టైం 14 రోజులుగా నిర్ధారించారు. ప్రపంచ దేశాల్లో కరోనా పేషెంట్ల లక్షణాలు బయటపడటాన్ని పరిగణలోకి తీసుకుని ఈ 14 రోజుల టైం విధించారు. అయితే కొందరిలో మాత్రం టైం మరింత తీసుకుంటోంది. అదే సమస్యలకు కారణమవుతోంది. 15% మందిలో తీవ్ర అనారోగ్యం పాలవుతుండగా మరో 5% కరోనా బాధితులు క్రిటికల్ పొజిషన్ లోకి వెళ్తున్నారు. Asymptomatic people actually coming out positive is not a very big percentage. That is what the historical data across the world has shown us. So what is important for us, however, is to be aware of this challenge, and we need to ensure that even asymptomatic people, if they are high risk people, that is part of our sampling criteria. We sort of monitor them, do testing for them and coordinate with them. Similarly, for asymptomatic people who are contacts, it is always advised that they should either remain in home quarantine, or if they are high risk people, they should go for a facility quarantine so that effective monitoring for them also can take place. అసిమ్టమాటిక్ కేసుల్లో చాలా వరకు ఇన్ఫెక్షన్ ను మిగతా వారికి వ్యాప్తి చేస్తున్నారు. దీంతో వైరస్ వేగం పెరుగుతోంది. అసిమ్టమాటిక్, ప్రీసిమ్టమాటిక్ వ్యవహారం వెలుగు చూస్తుండటంతో ఈ దిశగా మన దేశంలో టెస్టుల సంఖ్య పెంచుతున్నారు. ఎలాంటి లక్షణాలు లేకపోయినా కొందరిలో కరోనా వైరస్ బయటపడింది. దీంతో వీరితో వైరస్ మరింత వేగంగా వ్యాపిస్తుందని గుర్తించి టెస్టులు చేస్తున్నారు. మన దేశంలో లక్షణాలు లేని వారి నుంచి తీసుకుంటున్న శాంపిల్స్ లో చాలా తక్కువ మంది మాత్రమే కరోనా పాజిటివ్ గా తేలుతున్నారు. కరోనా వైరస్ విజృంభించకుండా కేంద్రం ఎప్పటికప్పుడు వ్యూహాలు మారుస్తోంది.
ట్రేస్, టెస్టింగ్ విషయాల్లో ఈ ఫార్ములా పాటిస్తోంది. క్లస్టర్లు, హాట్స్పాట్ ప్రాంతాల్లో చాలా వరకు జలుబు, దగ్గు, జ్వరం ఉన్న వారిని గుర్తించి టెస్టు చేస్తున్నారు. కరోనా పేషెంట్లతో ప్రైమరీ కాంటాక్ట్ ఉన్నా లేకపోయినా పరీక్షలు చేస్తున్నారు. ఎక్కువ టెస్టులు చేస్తే ఎక్కువ పాజిటివ్ వస్తాయన్నది కరెక్ట్ కాదు. మన దేశంలో ఎక్కువ పరీక్షలు చేస్తున్నాం కాబట్టే ఎక్కువ మంది పాజిటివ్ గా తేలుతున్నారని చెప్పారు. సౌత్ కొరియాలో ప్రతి 1000 మందికి 10.77% టెస్టు చేయగా అమెరికాలో ప్రతి 1000 మందికి 10.73% మందికి పరీక్షలు చేశారు. ఆ లెక్కన సౌత్ కొరియాలో పాజిటివ్ కేసులు అమెరికాతో పోలిస్తే చాలా తక్కువగా నమోదు అయ్యాయి. మరణాల సంఖ్యలోనూ ఆ రెండు దేశాలకు చాలా తేడా ఉంది. అంటే ఎక్కువ టెస్టు చేస్తే ఎక్కువ పాజిటివ్ అన్నది కూడా కరెక్ట్ కాదు. మన దేశంలో ఏప్రిల్ 18 నాటికి ప్రతి 1000 మందికి 0.27% మందికే పరీక్షలు చేశారు. ఇటలీలో ప్రతి 1000 మందిలో 22 మందికి కరోనా టెస్టులు చేశారు. జపాన్లో 11.7% మందికి టెస్టులు చేస్తే ఒకరు పాజిటివ్ గా తేలుతున్నారు. ఇటలీలో 6.7% మందికి టెస్టులు చేస్తే ఒకరు కరోనా పాజిటివ్ గా గుర్తిస్తున్నారు. అమెరికాలో 5.3% పరీక్షల్లో ఒకరు పాజిటివ్ గా తేలుతున్నారు. యూకేలో 3.4% మందికి పరీక్షలు చేస్తే ఒకరు కరోనా పాజిటివ్ గా గుర్తిస్తున్నారు. అదే మన దేశంలో 24 టెస్టులు చేస్తే ఒకరు పాజిటివ్ గా తేలుతున్నారు. మన దేశ జనాభా ప్రకారం స్ట్రాటజీ ఉంటుందని ఐసీఎంఆర్ అంటోంది. हम अगर देखें ना, अभी ग्लोबली अगर देखें तो जापान में एक आदमी पॉजिटिव पाने के लिए उनको वो 11.7 लोगों की टेस्ट करते हैं, विच इज वन ऑफ द हाईएस्ट दैट यू कैन सी. इटली में 6.7 टेस्ट होते हैं तो एक आदमी पॉजिटिव पाया जाता है. अमेरिका में 5.3 टेस्ट करना पड़ता है, एक आदमी पॉजिटिव पाया जाता है. यूके में 3.4 एक आदमी पॉजिटिव पाया जाता है. हमारे देश में हम तकरीबन 24 टेस्ट कर रहे हैं एक आदमी पॉजिटिव पाने के लिए. 20 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వయసున్న వ్యక్తుల్లో కరోనా వైరస్ లక్షణాలు కనిపించడం లేదని గుర్తించారు. వీరు వైరస్ క్యారియర్లుగా ఉంటున్నారు. అయితే ఇందులో ఇమ్యూనిటీ బలహీనంగా ఉన్నవారిలో మాత్రమే వైరస్ లక్షణాలు వేగంగా కనిపిస్తున్నాయి. ఇలాంటి సిమ్టమ్ ఫ్రీ వ్యక్తులను గుర్తించాలంటే పెద్ద ఎత్తున టెస్టులు చేయటం ఒక్కటే మార్గం అంటున్నారు. అస్సాంలో చేసిన పరీక్షల లెక్కల్లో 82% పేషెంట్లలో అసలు కరోనా లక్షణాలు లేకపోయినా పాజిటివ్ గా గుర్తించినట్లు చెబుతున్నారు. పంజాబ్లో 75% కేసులు, కర్ణాటకలో 50% కేసులు, మహారాష్ట్రలో 65% కేసులు, ఉత్తరప్రదేశ్లో 75% కేసులు అసిమ్టమాటిక్ అని గుర్తించారు. హర్యానాలోనూ ఇలాంటివే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు కరోనా కేసులు తగ్గుతున్న జపాన్, చైనా, సౌత్ కొరియా వంటి దేశాల్లో లక్షణాలు లేని వారిని గుర్తించేందుకు ప్రత్యేక కార్యాచరణతో వెళ్తున్నారు. లాక్డౌన్ సమయంలో కరోనా వైరస్ పాజిటివ్ ఉన్న వారిని గుర్తించాలంటే ఎక్కువ టెస్టులు చేయటమే ముఖ్యం. అయితే మన జనాభా ఎక్కువ. ఆ స్థాయిలో టెస్ట్ కిట్ల వాడకంపై పరిమితులు ఉంటాయి. దిగుమతిపైనే ఎక్కువ ఆధారపడే పరిస్థితుల్లో కనిపించిన వారందరికీ పరీక్షలు చేయటం అసాధ్యం. అందుకే పూల్ టెస్టులు, ర్యాపిడ్ టెస్టులు చేస్తున్నారు. దీంతో సమయం ఆదా అవుతోంది. త్వరగా ట్రేస్ అవుట్ అయ్యేందుకు ఛాన్స్ దొరికింది. కరోనా వైరస్ పై పోరాటంలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ రకరకాల వ్యూహాలు అమలు చేస్తోంది. కరోనా పాజిటివ్ వచ్చిన వారిని ఖచ్చితంగా గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని జిల్లాల్లో చాలా తక్కువ కేసులు నమోదవుతున్నాయి. ప్రతి 100లో 5 కంటే తక్కువ పాజిటివ్ కేసులు వచ్చిన చోట పూల్ టెస్టులు చేస్తున్నారు. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ఈ మెథడ్ ఫాలో అవుతున్నారు. ఐసీఎంఆర్ కూడా 5 కంటే తక్కువ కేసులు వచ్చిన చోట పూల్ టెస్టులు చేయాలని సూచనలు చేసింది. మన దగ్గర నారాయణపేట, ములుగు, భువనగిరి, మంచిర్యాల, వరంగల్ రూరల్, మహబూబాబాద్, పెద్దపల్లి, జనగాం, వనపర్తి, సిరిసిల్ల వంటి జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు తక్కువగా ఉన్నాయి. ఇలాంటి చోట పూల్ టెస్టులు జరుగుతాయి. పూల్ టెస్టులు అంటే 5 మంది నుంచి సేకరించిన శాంపిల్స్ ను ఒకేసారి పరీక్షిస్తారు. ఇదంతా రెగ్యులర్ ఫార్మాట్ లోనే ఉంటుంది. ఇప్పుడు రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్ ఆధారంగా కరోనా వైరస్ ఆర్ఎన్ఏను ట్రేస్ చేసి పాజిటివ్ గా నిర్ధారిస్తారు. ఇందులో నెగిటివ్ వస్తే 5గురికి నెగిటివ్ గా నిర్ధారిస్తారు. ఆ శాంపుల్లో పాజిటివ్ వస్తే మళ్ళీ ఒక్కొక్కరికి విడివిడిగా పరీక్షలు చేస్తారు. నెగిటివ్ వస్తే చాలా వరకు సమయం ఆదా అవుతుంది.
అయితే ఈ పూల్ టెస్ట్ లో 5గురి కంటే ఎక్కువ మంది శాంపిల్స్ టెస్ట్ చేస్తే వైరల్ లోడ్ డైల్యూట్ అయి నెగిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే 5గురు మించొద్దని ఐసీఎంఆర్ చెబుతోంది. ఈ పద్ధతిలో వేలాది మందికి పూల్ టెస్టులు చేస్తున్నారు. యూపీ, మహారాష్ట్ర సహా చాలా చోట్ల ఇలాగే టెస్టులు జరుగుతున్నాయి. ఏప్రిల్ 19 నాటికి ప్రభుత్వ, ప్రైవేటు ల్యాబుల్లో 4 లక్షలకు పైగా శాంపిల్స్ టెస్ట్ చేసినట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది. మన టెస్టింగ్ స్ట్రాటజీ తగినంతగా ఉందని అంటోంది. వచ్చే నెలాఖరుకు రోజుకు 1,00,000 మంది శాంపిల్స్ టెస్ట్ చేసే కెపాసిటీ వస్తుందని చెబుతున్నారు. మరోవైపు కరోనా వైరస్ పాజిటివ్ టెస్టుల కోసం ఇప్పటి వరకు దేశంలో పెట్టిన ఖర్చు 100 కోట్లు దాటింది. ఒక్కో కరోనా టెస్ట్ చేయాలంటే యావరేజ్ గా 2,500 రూపాయలు అవుతుంది. ప్రైవేటుగా చేయాలంటే 4,500 రూపాయలు అవుతుంది. పూణే కేంద్రంగా ఉన్న మై ల్యాబ్ సొల్యూషన్స్ సంస్థ టెస్ట్ కిట్లను తయారు చేసింది. దీనికి ఐసీఎంఆర్ ఇదివరకే అనుమతి ఇచ్చింది. ఒక్క కిట్ మెటీరియల్ ఉపయోగించి 100 మందికి టెస్ట్ చేయవచ్చు అంటున్నారు. దీని విలువ 80,000గా చెబుతోంది కంపెనీ. मास प्रोडक्शन में हमारी अभी की जो कैपेबिलिटी है वो लगभग 1 से 1.5 लाख टेस्ट प्रोड्यूस करने की है हर वीक में, और हम लोग की पूरी कोशिश है कि हम लोग इस कैपेबिलिटी को बढ़ा सके। हमें हर्डल्स काफ़ी है क्योंकि अभी लॉजिस्टिक्स में काफ़ी परेशानियां आ रही है, लॉकडाउन हो रहे हैं, हर जगह से रॉ मटेरियल की परेशानियां हैं, लेकिन हम लोग की पूरी कोशिश है हमारी तरफ से कि हम लोग इसको ज़्यादा से ज़्यादा प्रोड्यूस करें और ज़्यादा से ज़्यादा इसको जनता की तरफ लेके जाएं। ఐసీఎంఆర్ ఇటీవలే 5 లక్షల యాంటీబాడీ కిట్స్ కొనుగోలు చేసింది. ఒక్కోటి 800 రూపాయలకు కొన్నది. ఎపిడమాలజీ పర్పస్ దీన్ని ఉపయోగించనున్నట్లు చెబుతున్నారు. మరోవైపు టెస్టింగ్ కెపాసిటీని ఐసీఎంఆర్ పెంచింది. ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు టెస్ట్ కిట్లను కేంద్రం పంపిస్తోంది. మరికొన్ని రాష్ట్రాలు స్వయంగా కొనుగోలు చేస్తున్నాయి. ఇందులో ర్యాపిడ్ టెస్టులు, యాంటీబాడీ టెస్టులు, పూల్ టెస్టులు ఉంటున్నాయి. కొన్ని టెస్ట్ కిట్లతో 25 నిమిషాల్లో ఫలితం వస్తుంటే మరికొన్ని ల్యాబుల్లో కొన్ని గంటలు పడుతోంది. ఇప్పుడు తక్కువ టైంలో ఎక్కువ టెస్టులు జరిగేలా చూడాల్సిన పరిస్థితి ఉంది. పాజిటివ్ వస్తే 2 పింక్ లైన్లు కనిపిస్తాయి. నెగిటివ్ వస్తే ఒకే లైన్ కనిపించనుంది. आज तक हमने 2,90,401 लोगों की टेस्ट की है. उनमें से 30,043 यानी 30,043 इनकी टेस्ट कल हुई. उसमें 26,331 जो थे वो आईसीएमआर नेटवर्क के जो 176 लैब्स है उनमें हुआ है. 3,712 ये प्राइवेट लैब्स में हुआ है जिनकी संख्या अभी 78 है, और उनके कलेक्शन सेंटर्स ये 16,000 सिटीज़ के अंदर पाए जाते हैं देश भर में. ये जो कैपेसिटी का बार बार इशू आता है, अभी आपने देखा कि 26,331 वो नेटवर्क में से हुए हैं. हम अगर 9 घंटा काम करते हैं जैसे एक शिफ्ट में करते हैं तो हमारी अभी जो लैब की कैपेसिटी है वो 42,418 है, और अगर हम उसको बढ़ा के 2 शिफ्ट में कर दें तो 78,227 लोगों की टेस्ट हम हर दिन कर सकते हैं. ఢిల్లీ వంటి చోట్ల కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. అక్కడ ఎంత వేగంగా వ్యాధి సోకిన వారిని గుర్తిస్తే అంత మేలు జరుగుతుంది. మరింత వ్యాప్తి జరగకుండా అడ్డుకోవచ్చు. నిజానికి మర్కజ్ అక్కడే వెలుగు చూడడం, అంతర్జాతీయ ప్రయాణికులు పెద్ద సంఖ్యలో దేశ రాజధానిలో ల్యాండ్ అవ్వడం ఇలాంటివన్నీ సమస్యలను పెంచాయి. దీంతో ర్యాపిడ్ టెస్ట్ కిట్లు, యాంటీబాడీ టెస్టులు, పూల్ టెస్టులు చేస్తున్నారు. ఏప్రిల్ 20 నాటికి 42,000 ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు ఢిల్లీకి అందాయి. దీంతో పరీక్షల్లో వేగం పెంచుతోంది ఢిల్లీ ప్రభుత్వం. एक कारण उसका है कि मरकज़ के केस बहुत तेज़ी से बढ़े. जैसे 523 में से 330 केस तो मरकज़ के ही हैं. मरकज़ के केस बहुत ज़्यादा तेज़ी से बढ़े जिस वजह से. और दूसरा एक कारण है कि अब हमें टेस्टिंग किट मिल रही हैं, तो हमने टेस्टिंग बहुत बढ़ा दी है पिछले कुछ दिनों में, और हम चाहते हैं कि जो भी टेस्ट कराना चाहे उसका टेस्ट हो, और ताकि जो कोरोना के पेशेंट्स हैं उनको आइडेंटिफाई किया जा सके, उनको ट्रीट किया जा सके, उनके कॉन्टैक्ट्स को आइडेंटिफाई करके उनको क्वारंटाइन या उनको आइसोलेट किया जा सके ताकि वो आगे लोगों को ना फैलाएं. तो ये एंटीबॉडी टेस्ट है, ये कन्फर्मेटरी टेस्ट नहीं है. एंटीबॉडी टेस्ट में क्या होता है कि अगर आपके शरीर में इन्फेक्शन हुआ था और आपके शरीर ने फाइट बैक करके एंटीबॉडीज़ बना लिए हैं तो वो इंडिकेट करेगा भाई एंटीबॉडीज़ बन गई है. जिसमें भी एंटीबॉडीज़ बनेंगी, जिसमें भी थोड़ी सी भी दिखेंगी तो हम उसको फिर RT-PCR टेस्ट करके कंफर्म करेंगे.
అటు బెంగాల్లోనూ పరీక్షలు వేగంగా చేస్తున్నారు. మొదట్లో చాలా తక్కువ కేసులు ఉండడం, తక్కువ టెస్టింగ్ కెపాసిటీ ఉండడంతో పరీక్షలు నెమ్మదించాయి. ఇప్పుడు 6 మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ ల్యాబుల్లో ట్రైన్ అయిన సిబ్బంది ఉన్నారని, ర్యాపిడ్ టెస్టులు చేస్తున్నామని అక్కడి అధికారులు చెబుతున్నారు. ర్యాపిడ్ టెస్టులో 20 నిమిషాల్లో ఫలితం వస్తే ఆ తర్వాత ఆ వ్యక్తి శాంపిల్ను RT-PCR పద్ధతిలో మరోసారి కన్ఫర్మేషన్ టెస్టులు చేస్తున్నామని బెంగాల్ అధికారులు చెబుతున్నారు. Rapid test kit, it is actually the kit has been sent by ICMR to the state government, and very recently it will start the testing by rapid diagnostic kit, and it will be useful in the sense that quite a large number of the samples can be tested with the rapid kit, and it requires only 15 to 20 minutes and a pin prick a blood. It is, you need not draw the blood, only a pin prick of the blood is sufficient enough, and if you get positive, it can be done in the field situation, and if the sample is tested positive, then the confirmatory should be done by the RT-PCR. You have to take the samples and send it to the, then again the nasopharyngeal samples. మన దేశంలో కేసుల సంఖ్య తక్కువగానే ఉంది. అలాగని టెస్టుల విషయంలో స్లో అయితే ప్రమాదం ఉంటుంది. లాక్డౌన్ ఉన్నా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అందుకే 3 జోన్లుగా మార్చి కరోనా కేసులను కేంద్రం డీల్ చేస్తోంది. లాక్డౌన్ను ఇప్పటికే పొడిగించారు. ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని దీన్ని మరింత పెంచే అవకాశం లేదు. లాక్డౌన్ను ఎత్తేయాలంటే ప్రతి పాజిటివ్ కేసును గుర్తించాలి. అలాగే లాక్డౌన్ ఎత్తేయడానికి తొందరపడాల్సిన అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటోంది. వైరస్ కూడా చాలా ట్రిపికల్గా ఉండటంతో సమస్యలు పెరుగుతున్నాయి. స్వైన్ ఫ్లూ వచ్చినప్పుడు 2-3 రోజుల్లోనే లక్షణాలు తెలిసిపోయేవి. దీంతో రోగిని గుర్తించడం, సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగేవి. కానీ కరోనా వైరస్ విషయంలో అలా కాదు. 14 రోజుల వరకు సిమ్టమ్స్ బయటపడటం లేదు. కొందరిలో 28 రోజుల వరకు లక్షణాలు తెలియటం లేదు. ఇంకొందరిలో వైరస్ సోకినా అసలు లక్షణాలే కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితి ఇప్పటికే మన దేశంలో లాక్డౌన్ అమలవుతోంది. ఇది త్వరగా ముగియాలంటే పాజిటివ్ వ్యక్తుల్ని సాధ్యమైనంత వరకు గుర్తించి వైరస్ మరింత మందికి వ్యాపించకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. మన దేశంలో ప్రతి 10 లక్షల జనాభాకు సగటున 297 మందికి కరోనా టెస్టులు చేస్తున్నారు. దీని సంఖ్య పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అమెరికా, సౌత్ కొరియా, జపాన్, సింగపూర్ వంటి దేశాల్లో లక్షణాలు కనిపించే వారికి, కనిపించని వారికి హాట్స్పాట్ ప్రాంతాల్లో ఎక్కువ మందికి టెస్టులు చేశారు. మన దగ్గర కరోనా టెస్ట్ కిట్లకు లిమిటేషన్ ఉంది. జనాభా ఎక్కువగా ఉండటంతో అంత పెద్ద స్థాయిలో కిట్లు ఉత్పత్తి చేసేవారు కూడా లేరు. పైగా ప్రపంచమంతటా కరోనా టెస్ట్ కిట్లకే డిమాండ్ ఉంది. దీంతో మన దగ్గర గతంలో పోలియో విషయంలో ఉపయోగించిన మెథడ్నే అమలు చేస్తున్నారు. మన దగ్గర ఆరోగ్య కార్యకర్తల దగ్గర నుంచి హెల్త్ సర్వేలైన్స్ సిస్టమ్ బలంగా ఉంటుంది. మెడికల్ ఫెసిలిటీస్ విషయంలో కాస్త వెనుకబడి ఉన్నా ఇలాంటి నిఘాలో మాత్రం నెట్వర్క్ బలంగా ఉంది. ఇప్పటివరకు పాజిటివ్ వచ్చిన కేసుల్లో చాలా వరకు ఈ వ్యవస్థ ద్వారానే తెలిసాయి. 134 కోట్ల జనాభా ఉన్న మన దగ్గర మాస్ టెస్టింగ్ సాధ్యపడదు. హెల్త్ సర్వే లైన్ సిస్టమ్ ద్వారా ఇన్ఫెక్ట్ అయిన వారిని, కాంటాక్ట్ అయిన వారిని గుర్తించే వీలు ఉంటుంది. ఇప్పటివరకు పాజిటివ్ కేసుల్లో 5,000కు పైగా పాజిటివ్ వ్యక్తుల్ని ఈ సర్వేలెన్స్ హెల్త్ సిస్టమ్ ద్వారానే గుర్తించారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 5 లక్షల మందిని ట్రేస్ చేశారు. ఇందులో 79,000 మంది నుంచి శాంపిల్స్ సేకరించారు. అందులో 8,000 మందికి పాజిటివ్ గా తేలింది. ఇదంతా ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ IDSP ద్వారా జరిగింది. ఇందులో ఆరోగ్య కార్యకర్తలే కీలక పాత్ర పోషించారు. మిగతా కేసులు, కాంటాక్ట్ కేసులు నేరుగా తెలిసినవే. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల్ని గుర్తించాలంటే సీరాలజీ టెస్ట్ అంటే యాంటీబాడీ టెస్ట్ ద్వారానే చాలా వరకు ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. యాంటీబాడీ టెస్టులు కరోనా డయాగ్నోస్ కోసం కాదని, సర్వేలెన్స్ కోసమే అంటోంది ICMR. మొదట్లో టెస్టులు చేస్తే IgM, ఆ తర్వాత IgG యాంటీబాడీ కనిపిస్తుందని, దీంతో కరోనా వైరస్ ఎర్లీ డయాగ్నోస్ కాదని క్లారిటీ ఇస్తున్నారు. सबसे पहली एंटीबॉडी जो आती है वो IgM किस्म की एंटीबॉडी आती है. ये जो IgM किस्म की जो एंटीबॉडी होती है ये ज़्यादा दिन रुकती नहीं, थोड़े दिन के बाद में चले जाना अपेक्षित रहता है.
आईजीएम एंटीबॉडी जैसे आती है तो हमको पता चलता है कि ये इन्फेक्शन रिसेंट है, ऐसे में लगा है। जब आईजीजी एंटीबॉडी आएगी तो मुझे ये पता चलेगा कि मेरी प्रतिकार शक्ति अच्छी हो रही है। इसका मायना सिर्फ आईजीजी अगर मुझे दिखा और आईजीएम नहीं दिखा तो मैं ये समझ सकता हूँ ये पुराना इन्फेक्शन है। మరోవైపు ర్యాపిడ్ టెస్ట్ కిట్లు సరిగా పనిచేయటం లేదని కొన్ని రాష్ట్రాల నుంచి కంప్లైంట్స్ వస్తున్నాయి. గతంలోనూ చైనా నుంచి వచ్చిన టెస్ట్ కిట్లు పనిచేయకపోవడంతో వాటిని తిప్పి పంపిన ఘటనలు ఉన్నాయి. ఇప్పుడు రాజస్థాన్లోనూ ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ అక్యురసీ రేట్ 90% ఉండాలని, అయితే ఐసీఎంఆర్ కిట్స్ తో 5.4% అక్యురసీ రేట్ ఉందని राजस्थान आरोग्य शाखा मंत्री रघु शर्मा अंటున్నారు. ये रैपिड टेस्टिंग किट थी और उस टेस्ट के रिजल्ट कायदे से तो 90% आने चाहिए थे, लेकिन ये 5.4% आया। जो पॉजिटिव है ऑलरेडी उनको भी नेगेटिव बता रहे हैं ये टेस्ट। रैपिड टेस्टिंग किट से जो टेस्टिंग थी उसको हमने राज्य में रोका है और आईसीएमआर को ये बताया है कि जो प्रोटोकॉल आपने तय किया है, जो प्रोसीजरल इश्यूज आपने तय किए हैं, उन मापदंडों को ध्यान में रखते हुए हमने ये टेस्ट किए हैं। आईसीएमआर के जवाब का हम इंतजार कर रहे हैं, तब तक ये टेस्ट राजस्थान में हमने रोक दिए हैं। ఈ కిట్ల తీరుపై పరిశీలన చేస్తామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. 2 రోజులు ర్యాపిడ్ టెస్ట్ కిట్లను వాడొద్దని రాష్ట్రాలకు సూచించింది. सारे स्टेट्स को ये सलाह देना है कि अगले 2 दिन ये टेस्ट किट्स इस्तेमाल न करें। 2 दिन के बाद में हम क्लियर कट एडवाइजरी देने के पोजीशन में रहेंगे, क्योंकि अगर ऐसे कुछ नजर आया कि वो बैचेस में प्रॉब्लम है तो हम वो बैच को रिप्लेसमेंट के लिए वो कंपनी को बोल सकेंगे। इसलिए सबने इस वक्त तो भी वो टेस्ट किट इस्तेमाल 2 दिन ना करें और अगले 2 दिन में हम जो भी सही जो रिजल्ट्स आते हैं वो आपको बताएंगे। ముందు ముందు ఈ కరోనా వైరస్ మరింత వాయిలెంట్ గా మారుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేస్తోంది. దీనిపై అలర్ట్ గా ఉండాలని సూచనలు చేస్తోంది. లాక్డౌన్ ఎత్తివేత సమయంలో ఎగ్జిట్ స్ట్రాటజీ అమలు చేయాలంటోంది. And that's why we have been urging countries, please, this virus is dangerous. This virus is public enemy number 1. This virus is new and which has a behavior of serious contagion like flu. It's very contagious like flu, and at the same time it's very killer like SARS and MERS. But please, let's consider those who are dying as individuals. Let's prevent this tragedy. It's a virus that many people still don't understand. మొత్తంగా కరోనా వైరస్ వ్యవహారంతో ప్రపంచమంతా పరేషాన్లో ఉంది. అదే సమయంలో కంటికి కనిపించని శత్రువుతో పోరాటాన్ని కంటిన్యూ చేస్తోంది. మనలాంటి దేశాల్లో జనాభాకు తగ్గట్లు పరీక్షలు చేసే పరిస్థితి లేకపోయినా సాధ్యమైనంత ఎక్కువ మందిని గుర్తించటం, వేగంగా టెస్టులు చేయటంతోనే వైరస్ అదుపులోకొస్తుందన్నది నిజం. కరోనా వైరస్ ముందు ముందు మరింత ప్రమాదకరంగా మారుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటోంది. వైరస్ను తరిమి కొట్టడం కోసం భౌతిక దూరం పాటించాల్సిందే. టెస్టులు వేగంగా జరిగి పాజిటివ్ వచ్చిన వారిని ఐసోలేట్ చేయాల్సిందే. అలా జరిగితేనే లాక్డౌన్ తర్వాత పరిస్థితులు కంట్రోల్ అవుతాయి. ఇది ఇవాల్టి స్పాట్లైట్. స్టే ట్యూన్డ్ టు V6, ప్రతి దృశ్యం ప్రజల పక్షం.